ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా అయ్యగారు ఒక మాట చెప్పారు, ఆలస్యంగా వచ్చినట్లయితే అసలు ఆరాధన చేసినట్టే లేదని. అయితే మనం సేవించే ఒక దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎప్పుడు ఏ టైంకి వచ్చినా ఏమైనా పనిష్మెంట్ ఇస్తారండి? ఏం లేదు కదా. ప్రేమించే దేవుడు, వస్తే చాలనుకుని ఒక దేవుడుగా ఉంటున్నాడు. ఏది ఏమైనాను దేవునికి ఇచ్చే ఒక ప్రాముఖ్యత. వీ కెనాట్ టేక్ థింగ్స్ మోర్ క్యాజువల్. క్యాజువల్ అంటే తెలుసండి, ఫలితాలే సహజంగా సామాన్యంగా. అయితే మన ఒక దేవుని ఒక ప్రాముఖ్యత, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వాళ్ళు ఒక వణుకుతో భయంతో దేవుని దగ్గరికి వస్తారని భావిస్తూ ఉంటున్నాను. ఒక చిన్న ఉదాహరణ, మా ఒక ఫ్రెండ్ ఒకసారి చెప్పేవాడు. ఒకరోజు ఏమైపోయారట, వాళ్ళ హెడ్ మాస్టర్ ఎవరన్నా లేట్ వచ్చారనుకోండి, హెడ్ మాస్టర్ ఏం చేస్తారండి? పనిష్మెంట్ చేస్తారు కదా. ఇతను ఏదో ఒక సీరియస్నెస్ క్రియేట్ చేసి ఆ ఒక పనిష్మెంట్ తప్పించుకోవాలని కరెక్ట్ గేట్ వరకు సమాధానంగా వచ్చాడంట. గేట్ నుంచి ఎలా పరిగెత్తాడంటే, ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతుంది కదా, హుసేన్ బోల్ట్ గురించి తెలుసా మీకు? తెలుసండి? హుసేన్ బోల్ట్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఆన్ అర్త్ ఇప్పుడు ప్రస్తుతానికి కదా అథ్లీట్. అతను ఇంకా మించి వేగంగా పరిగెత్తాడంట. వేగంగా పరిగెత్తి గెస పెట్టుకుంటా ఆ సార్ హెడ్ మాస్టరే కావాలైందట. చూసి ఏదో ఏమైందంటే గెస పెట్టుకుంటా, సార్ లేట్ అయింది సార్ అన్నాడట. ఎందుకు? ఆ ఒక పనిష్మెంట్ తప్పించుకుని గస పెట్టుకుంటే ఇంకా సార్ ఇంకా ఆ గసను ఆ ఒక బిల్డప్ను చూసి ఇంకా పర్వాలేదు వచ్చి కూర్చో అంటాడేమో అనుకొని భావిస్తుంటే ఆయన చాలా సింపుల్గా చెప్పాడంట వాళ్ళ హెడ్ మాస్టర్, చాలా గస వచ్చిందిరా, చాలా కష్టపడి వచ్చావు, అక్కడ మోకరించి రెస్ట్ తీసుకున్నాడు. ఏమన్నాడంట? ఆడ మోకరించి రెస్ట్ తీసుకున్నా అంటే పనిష్మెంట్ అనేది ఖచ్చితం. అయితే మన ఒక దేవుడు ఎంత ప్రేమించే దేవుడు కదా. వచ్చినాను, రాకున్నాను, ఎన్ని గంటలకు వచ్చినాను, ఆఖరి ఒక ప్రేయర్కి వచ్చినాను, దేవుడు ఏం చెప్పాడు? దేవుడు పదే పదే మనకు ఒక అవకాశం ఇస్తా ఉంటున్నాడు. బట్ ద థింగ్ ఈజ్ వెదర్ వీఆర్ టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ కదా. దీన్ని అడ్వాంటేజ్ అంటారా, డిసడ్వాంటేజ్ అంటారా? ఏమంటారండి? ఏమలయ్యా మీరే వచ్చారు, మీరే చెప్పండి అంటారా? దేవుడు ఏంటంటే దేవునికి ఇచ్చే ఒక ప్రాముఖ్యత. వారానికి ఒకసారి కదా మన ఒక సిద్ధపాఠం అలానే ఉండాలి. మధ్యలో వస్తే ఎలా ఉంటున్నది అనుభవం అని అయ్యగారికి ఈరోజు తెలిసేది. ఇక అయ్యగారు ఎన్ని మందిని చూస్తూ ఉంటారో, ఆదివారంలో ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు వెళ్తారు అనేది కదా. అట్లా కాకుండా దేవునికి ఇచ్చే ఒక ప్రాముఖ్యత, దేవునికి ఇచ్చే ఒక ప్రాముఖ్యతను మనం ఇచ్చి ఎప్పటికీ దేవుని ఒక సన్నిధిలో వచ్చినప్పుడు ఒక భయం వణుకుతో మనం రావాలి కదా. అదే రీతిగా ఈరోజు వాక్య సందేశంలో మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 24వ వచనము, బుక్ ఆఫ్ మాథ్యూ 15th చాప్టర్ 24th వర్స్. ఎవరన్నా సహకరించండి. 15వ అధ్యాయము 24వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా తెలుగులో చదవమ్మా. నశించిన గొర్రెల యొద్దకే గాని. హల్లెలూయా. దేవుడు ఎవరి గురించి వచ్చాడంటే నశించే ఒక గొర్రెలు అంటే నశించే ఒక ఆత్మల గురించి ప్రలాపించి దేవుడు ఆయన ఒక తండ్రి ఒక యుద్ధ నుంచి మన యుద్ధకు వచ్చి ఒక మానవ రూపిగా జననించి ఆయన పొందిన ఒక శ్రమలు, ఒక పరిశుద్ధుడు మన కొరగా ఏమయ్యాడంటండి, ఒక పాపపు ముద్దగా మరి
ఆ ఒక సిలువలో వేలాడినట్టు అందరికీ తెలిసి ఉంటున్నది. అందుకని వీ హావ్ టు గివ్ ద అట్మోస్ట్ రెవరెన్స్ టు గాడ్. దేవుడు అన్నా ఉంటున్నాడు, మంచి వాళ్ళ కోసం కాదు. మంచో లేదన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూశానండి, మీరు పోతారండి డాక్టర్ దగ్గరికి, ఏమని మనకు తెలిసిన హాస్పిటల్ వాతావరణం ఎట్లుందని చూడని పోతారా? కొన్ని మంది హాస్పిటల్ అంటేనే భయపడతారు కదా, ఎందుకంటే దాని జోలికి వెళ్ళినను ఎక్కడ లేని ఒక అనారోగ్యత ఫీలింగ్ వస్తుంది కదా. ఎవరన్నా చూడండి, ఎదురున్న వారిని అడిగారనుకోండి, ఎలా ఉన్నావు బాబు అంటే, ఏమో నాకు జ్వరంగా ఉన్నది, దగ్గుగా ఉందంటే ఆ వైబ్స్ మనకు ఇంకొచ్చేస్తాయి, వైబ్రేషన్స్ కదా. మనకు ఇంకా ఏమో అనిపిస్తుంది, అవును నాకు ఇంకా బాగలేనట్టు ఉంది, నాకు ఇంకా జ్వరం ఉన్నట్టు కదా, ఎందుకంటే ద నెగిటివ్ ఎనర్జీ ఫ్లోస్. అయితే దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే, ఎవరి గురించి వచ్చాడంటే నశించే ఒక గొర్రెల కొరకై, నశించే ఒక ఆత్మల కొరకై. మనం చెప్పొచ్చు, ఎవరు నశిస్తా ఉన్నారు కదా, నేను ఎంత చక్కగా వస్తా ఉంటున్నాను, మా ఆయన గారి నుంచి సర్టిఫికెట్ తీసుకుంటా ఉంటున్నాను, యా ఒక్క ఆదివారము నాది యాబ్సెంట్ లేదు, యా ఒక్క టైమింగ్ నాది తప్పుగా లేదు, యా ఒక్క ప్రార్థనలో ఉన్నాను నేను కరెక్ట్, మనము పరిశుద్ధులము, యా ఒక్క దాగు లేదు, యా ఒక్క పాపం లేదంటే మనల్ని మనము ఏం చేసుకున్నట్టండి? నేను చెప్పటం లేదండి, ఎవరు చెప్తా ఉంటున్నారు? ఎవరు చెప్తా ఉంటున్నారు? ఎందుకంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడే. మనల్ని మనం పరిశుద్ధులుగా భావించినట్లయితే మనల్ని మనము మోసపరుచుకున్నట్టు. దేవుడు ఇలాంటి ఒక సహవాసము పదే పదే ఎందుకు మనకి ఇస్తా ఉంటున్నాడు? పదే పదే దేవుడు ఎందుకు మరల మనల్ని తడతా ఉంటున్నాడు, మాట్లాడుతూ ఉంటున్నాడు, పిలుస్తా ఉంటున్నాడంటే, ఈ వాంట్స్ అవర్ లైఫ్స్ టు బి రిఫ్రెష్డ్ అండ్ రిస్టోర్డ్. రిఫ్రెష్ బటన్ తెలుసు కదా, రిఫ్రెష్ అండ్ బటన్. ఈ యొక్క వారం అంతను, ఈ యొక్క నెలమంతను, ఈ యొక్క సంవత్సరం 8 నెలల వరకు మనం దేవుడి నుంచి దూరంగా ఉంటున్నామేమో, ఆయాసకరమైన క్రియలు చేస్తూ ఉంటున్నామేమో, ఆయనకు అతిక్రమించున్నామేమో. ఈ యొక్క సహవాసంలో దేవుడు మనకు ఎలాంటి ఒక అవకాశం ఇస్తా ఉంటున్నాడంటే, మనల్ని మనము సర్దిద్దుకొని ఎంత గంభీరంగా ఆరాధన చేశాము. వి ఫెల్ట్ ద ప్రెజెన్స్, ఆ ఒక ప్రసన్నతను మనం అనుభవించి ఉంటున్నాము. వి ఫీల్ సో బ్లెస్డ్. దేవుడు పదే పదే మనం పిలుస్తా ఉంటున్నాడు. ఎందుకు ఇలాంటి ఒక సహవాసం ఇంత ఇంపార్టెంట్ గా ఉంటున్నాడంటే, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను అనుభవించేదానికి ఒక మంచి అనుకూలమైన ఒక అవకాశం ఉంటాం. ఇక్కడ ఒక దేవుడు ఒకే ఒక మాట ఏమంటా ఉంటున్నాడంటే, నశించిపోయే ఆత్మల గురించి నేను ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. మనం యథార్థంగా మనల్ని మనము దేవునికి సమర్పిస్తా ఉంటున్నాం. ఎంత చక్కగా ఆరాధనలు, దేవా నేను ఒక పాపిని యథార్థంగా ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏ లెక్క చూపేయటంగా ఈ యొక్క పనిష్మెంట్ ఇవ్వటంలో ఆయన ఏమంటా ఉంటాడంటే, నా యొక్కకు యథార్థంగా తన తప్పులను ఒప్పుకున్న వారిని నేను ఆయన బిడ్డగా అంగీకరిస్తాను. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తా ఉంటున్నాము, సేవిస్తా ఉంటున్నాము. అదే రీతిగా లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. బుక్ ఆఫ్ లూక్ 4th చాప్టర్ 18th verse. తీసిన వారు చదివి సహకరించండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఇక్కడ చూడండి, బీదలకు సువార్త ప్రకటించ. బీద వాళ్ళకి ఏం కావాలండి? సువార్త కావాలండి. ఎవరైనా పేదవాళ్ళు వచ్చారనుకోండి మన ఇంటికాడ, ముస్లిం వాళ్ళు, మనం వాళ్ళని కూర్చోబెట్టి బైబిల్ వర్స్ చెప్తే వాళ్ళకు కడుపు నిండుతుందండి. అలా చేస్తామమ్మా. వాళ్ళు ఇంకొకసారి ఆ లైన్లో వస్తే మన ఇంటి వైపు ఉంటుంది కదా, అటు నుంచి ఉక్కిపోతారు. ఎందుకంటే అక్కడ ఏమో దొరుకుతుందని వెళ్తే అతని అందులో బాబు బైబిల్ పెట్టి కూర్చుంటారు. ఈడ బీద వాళ్ళంటే ఎవరికైతే ధర్మశాస్త్రం గురించి తెలియదు, ఎవరైతే వాక్యం గురించి తెలియదు, ఎవరికైతే దేవుని గురించి తెలియదో ఆ బీద వాళ్ళ గురించి. ఎక్కడ? టు ద అన్రీచ్డ్. ఎక్కడైతే సువార్త అనేది తెలియదో అక్కడికి వెళ్ళి అలాంటి వారికి, అన్నగారు చెప్పినట్టు మా ఒక ఇంట్రడక్షన్ చాలా వింతగా చక్కగా ఉన్నది. ఏంటంటే
ఇంటికి వచ్చేటప్పుడు ఎవరండి గెస్ట్ వచ్చేటప్పుడు ఏం తీసుకొని వస్తారు? మంచి స్వీట్స్ తిండి. అయితే అన్నగారు జీవ ఆహారాన్ని, దిస్ ఇస్ ద వర్డ్. ఏముంటున్నదంటే పేదవాళ్ళకు ఏం తీసుకొని రావాలంటండి? సువార్త ప్రకటించాలి. ఇదే గొప్ప తిండి, ఇదే రుచికరం. ఎందుకంటే దేవుడు ఇంకా ఏమంటా అంటున్నాడంటే, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. టేస్ట్ అంటే మనకేం రుచి తెలుస్తుందండి. అయితే ఈ రుచి మనం చూడాలి. నిత్యము మనము దీన్ని